ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడుండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువునుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్లకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది, అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్లు గలకుండ పనివాడితో, "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది. నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్లకుండ. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, "బాధపడకు. ఈరోజు యజమాని ఇంటికొచ్చేటప్పుడు దారివెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్లకుండ ఆ దారివెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. పనివాడు ఆ కుండతో, "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి, మరో కుండవైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కలవైపు ఉండేలా చేస్తాను. నీనుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్లతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్లకుండ తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్న పగుళ్లకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే కాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం.